అబ్బా ఏందో ఈసారి గోల. పొద్దున్నేమో మ్యాథ్స్ సార్ గోల తప్పించుకుంటే ఇప్పుడు సైన్స్ క్లాస్లో వచ్చాము. ఏందిరా చెప్పేది, బోరింగ్. 6 hours చెప్తున్నారు వారు. ఇప్పుడు మనం ఆ స్కూల్ బట్టలు నొక్కితే ఎస్కేపోవచ్చా? ఎలా? అబ్బా పొద్దున్న నుంచి చెప్తున్నారు. వీరు చూడండి ఎప్పుడు పనుకుంటారో ఎప్పుడు లేస్తారో వీరికే తెలీదు. చూడండి 6 hours నుంచి చెప్తున్నారు సార్. సార్ మీకు చెప్పేది ఏం అర్థం కావట్లా సార్. ముందే పొద్దున్న నుంచి మ్యాథ్స్ క్లాస్ అంటే సైన్స్ క్లాస్, ఇప్పుడు డక్కు బొక్కు పెట్టుకొని సైన్స్ క్లాస్ చెప్తే ఎలా సార్ మీరు? ఇప్పుడు నేను ఫుల్ చేసేస్తున్నా. అమ్మ దారాపైన రండి. ఈ స్కూల్ ఉన్నాయి చూడండి, అన్ని స్కూల్ ఎస్కేప్ లాగా ఉండవు. ఈ స్కూల్ ఉంది చూడండి, ఏది స్కూల్ ఎస్కేప్ లాగా ఉండదు. చెప్పురా ఫ్రెండ్. వీరు బాగా ఏందో ఏం అర్థం కాదు అంటారు. ఏం చెప్తారో వారికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. హఠాత్తు పరిణామం వల్ల ఇలా జరుగుతుంటాయి. చూడండి గైస్, స్కూల్ ఎస్కేపా. పొద్దున్నే మ్యాథ్స్ క్లాస్లోకి వెళ్తే ఇలా ఉన్నది. ఇప్పుడు ఈ క్లాస్లో ఉంటే సైన్స్ క్లాసు, మ్యాథ్స్ క్లాసు, సైన్స్ క్లాసు. ఏం అర్థం కాదా గైస్? ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ అయిపోయి ఎగురు వదిలేసాం, సైన్స్ క్లాస్ కదా ఎగురు. ఏందో గైస్ ఈ స్కూల్ ఎస్కేప్లో దారుణంగా ఉంది, దారుణంగా. బట్ you know I am a pro in this. I buy ante fasak only once. Fasak. Bro, ఏంది బ్రో మరి ఎంత ఫాస్ట్గా వెళ్ళి చచ్చిపోయావు? గుడ్ లక్ రా. హ్యాపీ డైడ్ లైఫ్. అది చచ్చిపోయావా? ఆండ్రాయిడ్ పాండగ పరి పప్పా పరి నిన్న ఉన్నాను అభిరాభిరిందిన్నాను. ఏందో ఈ స్టేజ్లు లావాలన్నీ ఉంటాయి. ఈ లావాలతోనే అయిపోయింది మొత్తం. ఈ లావాల దగ్గరే చచ్చిపోయాము, ఇంకెలా ఆడతాము? పైకి ఉన్నది కానీ పైకి వెళ్ళలేం. తొక్కురు బిల్ల. కష్టపడుతున్నావా ఫ్రెండ్? నేను దాటలేవా? చూడండి మనం ఒక్కసారిలో వచ్చేసాం. వారు చూడండి ఎన్నిసార్లు ట్రై చేశారు. అరే ఈజీ లెవెల్ రో. నేను కూడా నైట్ పిజ్జా తినేదానికి వెళ్ళి ఆరేసి వచ్చాను. అంటే పిజ్జా తినేదానికి ఇలా అయ్యిందనమాట. 2 parts. టచ్ అవుతే అయిపోయినట్టే మన కథ. అరే అంతే నా ఫ్రెండ్, వెళ్ళిపోయావా? వెయిట్ ఫర్ మై ఫ్రెండ్, చెక్ పాయింట్. కెమెరా యాంగిల్, జూమ్, రియల్ లైఫ్. చూడండి రియల్ లైఫ్. అమ్మయ్య వెళ్ళిపోయా. జూమ్ క్లాస్. సార్ ఫస్ట్ మిమ్మల్ని చూడండి సార్. ఏంది సార్? ఫస్ట్ మీరు చూడండి సార్, మిమ్మల్ని చూసి జిమ్ చేయండి. వీళ్ళు చూడండి గైస్, జిమ్ క్లాస్కి వచ్చి చేరుస్తున్నారు పాపం. అమాయకులు గైస్, మా లాంటి అమాయకుల్ని ఈ స్కూల్ వాళ్ళు జిమ్ క్లాస్ అని ఏర్పిస్తున్నారు. చూడండి, దిస్ ఈస్ టూ హార్డ్, ఐ గివ్ అప్, ఐ వాంట్ గో హోమ్. చూసారా గైస్ ఎంత బాగా ఏడుస్తున్నారు? ఆ సార్ కానీ ఎప్పుడు చేయరు అని మాకు చెప్తారు. ఆ సార్ చేయకన్నానే మాకు చెప్తారు. అంతే కదా సార్, మీరందరూ మీరు చేయకన్నా మాకు చెప్తా అంటారు. ఎలా చచ్చిపోయా?
ఎలా చచ్చిపోయా మళ్ళీ? అరే ఎప్పుడు రా? చూడండి, అమ్మాయికుల్ని మోసం చేసిన టీచర్స్. ఏంది ఇంకా అయిపోలే? ఫుట్బాల్ సార్ ఏం చెప్తున్నా? గిరి 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 వీళ్ళకి దొరికితే మన ఇన్ని రఫ్ఫా ఏం చేస్తారు గైస్. దీని దా తెల్లలేం అయిపోయి. సార్ చిన్నపిల్లలు నేర్పిస్తున్నారు. ఏంది సార్ ఈసారి మళ్ళీ దాన్నం? ఎలా అబ్బా పైకి ఎక్కేసాము. చూసారా గైస్? చీటర్స్ ఇక్కడ చీటర్స్. వి ఆర్ ది చీటర్స్. హ్యాకర్ బతుకుతామా? బతకలేదు. దీని నుంచి లోపలికి పోవచ్చు. అఫ్రో దీని నుంచి కానీ లోపలికి వెళ్తేనా ఇంకా నేను అందుకు సార్ అయిపోయి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి అంతే. మళ్ళీ కష్టపడితే ఇంకేం చేయగలం గైస్? ఏం చేయలేం. ఖాళీగా రెండు చేతుల్లో అదే అంటారు. అప్పుడే స్టార్టింగ్లోనే చచ్చిపోయామా? అంతే కదా. అరే ఏంట్రా ఇది? అరే ఎందుకు నన్ను మాత్రమే? వావ్, నేను జంప్ చేయకన్నా జంప్ చేపిస్తున్నారబ్బా. చెక్ పాయింటా? థ్యాంక్ యూ ఫ్రెండ్, దాది ఇచ్చినందుకు. కానీ మరి ఇలా అంతే చచ్చిపోయాను. చెప్పిల్లా మళ్ళీ ఇలా ఉంటే చచ్చిపోతామని. ఏం దాతలేవా? దాతలేం. నువ్వు దాతగలవా? ఎవరు దాతలేరు అవన్నీ. మరి ఇంత కష్టంగా ఉంటే ఎలా బ్రో? ఇక్కడైతే గాలి అచ్చం బీచ్లో ఉన్నట్టే వస్తుంది. బాగా గాలి అచ్చం బాగున్నది. నన్ను అడిగితే గాలి సార్, గాలి అంతే. ఈ స్టాప్ ఆపలేమా? దీన్ని ఆపాలంటే ఒకటే ఛాన్స్. రీసెట్ చేస్తే అయిపోయిందంటే. అంటే అది హఠాత్ పరిణామాల వల్ల. కానీ బాగా వెళ్ళా. ఏ గోల లేకున్నా మనం వెళ్ళగలమా దేవుడా? వీళ్ళు కొంతమంది ఉంటారు గైస్, మనం ఈ టీచర్లు అందరూ ఇంతే. చూడండి, స్కూల్ నుంచి బయటికి పంపికన్నా ఎలా? నాతో వచ్చిన వారు ఎప్పుడో పోయారు. నేను ఒక్కనే పైకి పోతున్నా. చూడండి, చచ్చిపోతున్నాను అంతే. జూమింగ్. ఇప్పుడైతే నేను తచ్చోలా. చీటింగ్ భయ్యా, చీటింగ్. నేను 4 వైపులు చూస్తున్నా. ఒక్కవైపు చూస్తే మోసం చేయొచ్చు, 4 వైపులు చూస్తే చేయలేవు. కానీ చూసారా గైస్, గేమ్ వారు నన్ను చీట్ చేశారు. అదే గేమ్ వారు కాదు, టీచర్స్. నో టీచర్స్, ఓన్లీ స్టూడెంట్స్. విన్నర్స్, కమ్ ఆన్ డిన్నర్స్.
నేను దీనికి కూడా ఒక టిక్ తెప్పించాను ఆ నైట్లో. హై ఫ్రో 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 చూడండి ఎలా ఉన్నది, ఇలా తిరుగుతా ఉంటాం. సార్ సార్ ఏంది సార్? ఫేస్ మొత్తం ఎర్రగా అయిపోయింది. వెళ్ళి పౌడర్ కొట్టుకోండి. చెరవకన్నానే వెళ్ళిపోయాం. సార్ పౌడర్ కొట్టుకోండి సార్. పౌడర్ కొట్టుకుంది సార్, పౌడర్ కొట్టుకుంది. అమ్మాయి ఎక్కడ అయిపోయి సార్? సంపేయండి సార్, సంపేయండి సార్. కొన్నిసార్లు ఉంటారు చూడండి, అయిపోయి చెప్పిందా నాతో వచ్చి నువ్వు ఎలా నువ్వు ఓపెన్ చేసిన రీసెట్ ఎవరబ్బాయమ్మా? హలో నాతో వచ్చి కమ్ విత్ మీ. హలో ఐ ఫోన్ సార్. మళ్ళీ మీరు ఒక సార్ అంతే. చూడండి ఇక్కడ గాలి ఎలా వస్తుందో, చూడండి 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 గాలి, చూడండి గాలి ఎలా వస్తుందో, మొత్తం గాలే. ఈసారి ఏందో పోతలు చేస్తున్నాడంట. అదొక పోతలు వచ్చింది. ఈ పోతల నుంచి నెక్స్ట్ పోతల నుంచి వెళ్ళిపోతే ఇంకా అయిపోయి బయటికి వెళ్ళినట్టు. థ్యాంక్ యూ సార్ పోతలు చేసినందుకు. అమ్మ క్యాండీ ల్యాండ్. ఈ ల్యాండ్ నుంచి ఆ పోతల వాళ్ళకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా స్కూల్ క్లాస్ వెనుకన్నా వచ్చేయచ్చు. ఈజీ పీజీ బ్రో. చూసారా ఎడ్జ్లోకి వచ్చి పడిపోయా. ఈ జల్లీలు మనం రియల్ లైఫ్లో తింటాలా, ఆ జల్లీలు. ఇప్పుడు చూడండి గాలి ఎలా వస్తుందో, గాలి ఇలా అంటే వచ్చేస్తుంది. మా చెట్టులు అన్నీ ఎగురుతూ ఉన్నాయి, గాలి అలా ఉంటుంది. ఐఎమ్ అన్ ప్రో బ్రో, ప్రో బ్రో, రోయిక్రా అండ్ ఇంటెలిజెంట్ బాయ్. ఒక్క ఎపిసోడ్లోనే అయిపోయి ఇంటికి వచ్చేసాం. అంతే ఇంటికి వచ్చేసినాం. మరి సార్ వదిలేయండి సార్. ఇంటికి వచ్చేసాం. మా నాన్న పడితే మళ్ళీ పట్టుకున్నారు కదా సార్. పౌడర్ కొట్టుకునేందుకు బాగున్నారు సార్. పౌడర్ కొట్టుకొని ఇలానే ఉందండి, బాగుంటారు పౌడర్ సార్. చెక్ పాయింట్ వేర్ ఐ యామ్. లేజర్స్లో పెడితే సార్ పనుకొని ఉన్నారు సార్. వెంటలో చచ్చిపోయినా సార్, నేను చచ్చిపోయాను సార్. మీలాంటి సార్లు అంతే, మాలాంటి పిల్లల్ని ఏమవ్వాలి అంతే. అది హఠాత్ పరిణామాల వల్ల. అరే మీకందరికి హ్యాపీగా లేదని నేను వెళ్తున్నారా మీకోసం. To my friends, I'll give exit door. To my friends, for you, I will ante for you, my friends, for you. I went on the van and I offered the current for you, friends. Check point. మనం వెళ్ళిపోవచ్చు. సార్ ఏది సార్? మేము పిల్లలం సార్, ఇంటికి వెళ్ళాలి. ముందే మాకు సమ్మర్ హాలిడేస్ కదా ఇలా, దసరా హాలిడేస్ కదా ఇలా. ఇప్పుడు దసరా హాలిడేస్, దసరాలాగా చెప్పిస్తున్నారు. దసరా హాలిడేస్ ఆడుకుందాం అనుకుంటే ఈ అమ్మాయి కదా అక్కడికి వచ్చింది. హఠాత్తు పరిణామాల వల్ల. మీరిద్దరు పోరా?
నాకన్నా ముందు పోయింది. అమ్మయ్య పోయింది. మనం ఎలా పోయామబ్బా? నో నో, దిస్ ఈస్ వెల్ దెన్ హష్. వద్దురా బాబు. వెళ్ళిపోయింది. వెళ్ళిపా. ఇదేం క్లాసు? ఇవన్నీ మనం ఆడుకోవాలి. దీన్ని కదా లావాలో ముంచేసారు ఈ ప్రిన్సిపల్. ఉయ్యాలున్నది. మీరు మమ్మల్ని చూసి ప్రిన్సిపల్ పైన పోలీస్ కేసు పెట్టరా? మమ్మల్ని కాపాడేవారంతా లేరా? మా ప్రిన్సిపల్ చూడండి, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోకూడదని మా మ్యాథ్స్ సార్ కదా దారుణంగా ఉన్నారు ఈ సారు. సైన్స్కే ఫాదర్, అదే మా సైన్స్ సార్. సార్ పేరు నాకు తెలియదబ్బా. సార్ పేరు వచ్చి సారే. సార్ పేరు సారే, మనం క్రియేట్ చేసినాం. సార్ పేరు సారే. కెన్ యూ వెయిట్ ఫర్ మీ? You both can wait for me. I will not invite them as friends. అమ్మాయి పేరు న్యూ ఫ్రెండ్ ఏంజల్ అంట. ఈ ఒక్క లెవెల్ విన్ అవ్వలేమా? ఈ లెవెల్ నిజానికి ఈజీ తెలుసా నాకు, కానీ ఇది ఈరోజు ఎందుకు బ్యాడ్ లక్. ఇది నేను మా గార్డెన్లో కూర్చొని ఆడుతున్నా. ఇంట్లో అయితే పక్షులు అరుస్తూ ఉంటాయి. అత్తే మా డాడీ నిద్రపోయి ఉన్నారు, సౌండ్ వస్తుందని దాటేసాము. నా న్యూ ఫ్రెండ్స్ వెయిట్ నేను ఏం చేశాను తప్పు? ఒక్క తప్పు చెప్పింది. మా ఫ్రెండ్స్కి వెళ్ళా. There's not there. My friends are not there in here. My friends are not there in here, bro. Okay, you have to understand me. ఇప్పుడెత్తపోవాలి ఇదొరేనా అప్పుడు. ఇది చూస్తుంటే ఏదో గుర్తుకొస్తుంది. పెద్ద పెన్సిళ్ళు, స్కేళ్ళు, పెద్ద ఎరేజర్స్, పెద్ద పెన్సిళ్ళు. వాళ్ళ లెక్కకి వెళ్ళారబ్బా హఠాత్తు పరిణామాల వల్ల. నాకు వద్దురా ఫాస్ట్గా. ఓకే గాయస్, అంటే మధ్యలో వీడియో తీస్తానని మర్చిపోయి మా కళ్ళ మీతో ఎక్కడి నుంచి మా కళ్ళు లేదో కదా గుర్తు లేదు. విత్ పెన్ పరచా డౌట్. పైన అదేదో తగులుతుంది నాకు గాయస్. చీటింగ్ ఏదో తేడాగా ఉన్నాను నాకు. పైన నాకు అది తగులుతుంది. ఇదంతా వెంటలో ఆడుతున్నాం. నేను మళ్ళీ
రీసెట్ చేసేస్తా. దీని పెన్ నచ్చాము. ఇంకా ఐఎమ్ ది హ్యాకర్. థ్యాంక్ యూ బ్రో. ఐ విల్ గోయింగ్ టు స్విమ్. ఇలా కానీ నాకు స్విమ్మింగ్ నిజంగా వస్తేనా నాకు హ్యాపీగా ఉంటుంది. గైస్ మీరు ఇప్పుడు చూసే వాళ్ళు కాలేజ్ చదివే వాళ్ళు, డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ సెకండ్ ఇయరా, స్కూల్ చదివే వాళ్ళు ఏ క్లాస్ కామెంట్ చేయండి. నేను వచ్చి 6th క్లాస్. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను వచ్చి వెరిటాస్ సైనిక్ స్కూల్. ఏమైనా చెప్పాలా వద్దా? బాయ్. అంతే ఎగురుతో పోదామే. జారి పడిపోతే ఓవర్ రెస్పాన్సిబిలిటీ. హూ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ది ఎక్కడికి పోవాలరా? హఠాత్తు పన్నమ్మ. అరే ఏంట్రీ ఇది? ఈ బాటంలో పోవచ్చా? హలో, నాట్ హలో. ఇప్పుడు దీన్ని ఎక్కెళ్ళిపోతాం. హ్యాకర్, ఐఎమ్ అన్ హ్యాకర్ ఫర్ దిస్. మరి ఎంత పైకి వెళ్ళిపోయామని అనుకోలే. ఇదాన్ని మట్టి లోపల నుంచి వెళ్తున్నామే. కరెక్ట్ వేనేనా? మాస్టరు నా మనసుని గెలిచారు. వచ్చాం నేను గెలగన్నట్టే నా పక్కన నిలిచారు. అరే ఏంట్రా ఇది మరి ఇలా అంటే? ఇప్పుడు మళ్ళీ దీనిలో డివైడ్ చీటింగ్. ఇదండి ఏంటబ్బా అది? నా న్యూ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారబ్బా? నాకు ఇద్దరు కనిపించలేదు. దుక్కై దీన్ని చూడాలి. పైపులు మనకి పైపులు అన్నీ చూడండి. ఒక కొత్త ఇటు నుంచి పోదామా? పింకి దోంకి ఫోర్ శాసి దోంకి ఈటే. ఏ అమ్మాయి కోసం వెయిట్ చేస్తుందబ్బా? ఇంకో అమ్మాయి కోసమా? ఇంకో అమ్మాయి కోసం వెయిటింగ్. అబ్బా ఇక్కడైతే గాలి బాగా వస్తుంది గాయస్. నేను వెళ్ళిపోతా. నాకంటే నన్ను మర్చిపోయినా నేను అందుకు వదులుతుంది. కానీ ఫ్రెండ్స్ నాకు ఇలానే ఉంటారు. ఆ అమ్మాయి రాలేదు. ఏంజల్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ది హౌస్ అన్న హోమ్ అన్న ఒకటే కదా. వచ్చేసామా? యా నేను వచ్చేసా. ఇంకో ఫ్రెండ్ లేరు. నేను ఆడుకోవచ్చు. వచ్చేసాను. మళ్ళీ స్కూల్లో పడిపోయాను. అవునా? నిజంగానే స్కూల్లో పడిపోయానా? ఎక్కకొచ్చండి. నేను కింద పడిపోతాను. అరే గట్టిగా వచ్చేస్తుంది రా. ఉయ్యాలమ్మ ఉయ్యాల ఊగుతామమ్మ ఉయ్యాల. సో ఈరోజు ఈ వీడియో కంటే గాయ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో కంటే. Until then, bye bye.